గాయత్రికి ఏం కాలేదు, జాగ్రత్తగా చూసుకో. సార్ లీలా తన ఫ్లాట్లో లేదు, ఎక్కడికో అబ్స్కాండ్ అయింది సార్. అది మామూలుది కాదు, ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలీదు. అది నన్ను వెతుకుంటూ తప్పకుండా వస్తుంది సార్. www.cinevase.co చెప్పు లీలా. అశోక చక్రం మెడల్ ఇచ్చారు కదా చంద్రు అలయా సుభాష్ చంద్రబోస్. పనికి వాళ్ళు పెద్ద తప్పు చేశారు. ఆ మెడల్ని కొట్టేసి కదా దాన్ని దొంగిలించకుండా ఉంటుంటే, నీ ఇంట్లోకి రాకుండా ఉంటుంటే నువ్విందులోకి వచ్చిండేవాడివి కాదు, నా ముందుకొచ్చి నుంచునేవాడివి కాదు. అర్జునుడి కంటే కర్ణుడు ప్రతిభావంతుడు అయి ఉండొచ్చు, కానీ అర్జునుడి చేతిలోని కర్ణుడు చావాలని రాసుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేదు. నాకు శత్రువుని అంతం చేసే అలవాటు లేదు, గెలవడమే అలవాటు. ఒకవేళ ఓడే పరిస్థితి వస్తే గెలవడం కోసం అంతం చెయ్యాలి కదా. దమ్ముంటే తప్పించుకో. మొదటి దెబ్బ నుంచి తప్పించుకున్నావా? ఇది నేను నీకు విసిరిన కత్తి కాదు, నిన్ను నరకాలని ఎదురు చూసే కత్తిని నేను రెచ్చగొట్టానంతే. నీ తమ్ముడు కాశీని చంపినందుకు ఆ గాయత్రిని చంపాలనుకుంటున్నారు కదా, దాన్ని వేస్తే ఒకే నిమిషంలో చస్తుంది. దీన్ని చంపు, జీవితాంతం చస్తూ బతుకుతుంది. వీడరా నన్ను ఆ రోజు కొట్టి వీడిని వదలకూడదు. సౌండ్ అద్దరుతోంది. బెట్రే, నువ్వు బాగుతావని నాకు తెలుసు. నీకు నొప్పెట్టేలా ఒక విషయం చెప్పనా? గాయత్రి హాస్పిటల్లో ఉంది కదా, నా తమ్ముళ్ళు దాన్ని పొడిచినందుకే అంత బాధపడ్డావే. ఇప్పుడు నేను దాన్ని నరికి నరికి పోగులు పెడతాను. నిన్ను కాపాడుకుంటావా, దాన్ని కాపాడతావా?
ఏమైంది? సార్ మీకే ఫోన్ త్వరగా రండి. హలో ఎందుకు సార్? చెప్పింది చెయ్యి. ఓకే సార్. www.cinevase.com. లీలా, ఏం రివర్స్ ఆడటం నీకు మాత్రమే తెలుసా? నాకు తెలీదా? చెప్పింది చెయ్యి. కానిస్టేబుల్, ఇమీడియట్ గా గాయత్రి రూమ్ నుంచి ఫ్రంట్ రూమ్ దాటి వెళ్ళి నిల్చోండి. బయట ఉన్నది ఒక పోలీసే కదా, ఈజీగా లేపేదా అనుకోవద్దు. యూనిఫామ్ లో ఉన్నది ఒక్కరు, మఫ్టీలో 60 మంది ఉన్నారు. ఇలా నేను తలుచుకుంటే ఇప్పుడే నీ గేమ్ ఫినిష్ చేయగలను, కానీ చేయను. నీకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం కదా. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నా కంట పడకుండా తప్పించుకో. అలా తప్పించుకుంటే నేను నిన్ను వెతుకుంటున్నాను. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. కేవలం బీ రెడీ టు ఫేస్ మీయా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా కంట పడకూడదని వేడుకో. పడ్డావో నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నా కంట పడకుండా తప్పించుకో. నా కంట పడకూడదని వేడుకో. అలా తప్పించుకుంటే నేను నిన్ను వెతుకుంటున్నాను. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. హలో బాంబ్ డిఫ్యూజ్ చేయడానికి వెళ్ళిన మీ అబ్బాయి మా అబ్బాయి పొరపాటున బాంబు పేలి తల చెదిరి 2 ముక్కలైంది. బాడీని రోడ్డు మీద ఏరుతున్నారమ్మా.